నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి పవన్ కోసం పిఠాపురం నియోజకవర్గాన్ని త్యాగం చేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ త్యాగం చేయడమే కాదు పవన్ కోసం గట్టిగానే పనిచేశారు భారీ మెజార్టీతో గెలిపిస్తానని శపథం చేశారు దానిని నిలుపుకున్నారు కూడా అయితే పవన్ గెలిచిన తర్వాత జనసేన కార్యకర్తల్లో స్వరం మారింది సోషల్ మీడియాలో వర్మకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు అవి విపరీతంగా వైరల్ అయ్యాయి ఇప్పుడు ఏకంగా వర్మపై జన సైనికులు దాడికి ప్రయత్నించడం సంచలనంగా మారింది పవన్ విషయంలో వర్మ త్యాగం చేశారు గెలిచే సీటును చంద్రబాబు పవన్ కి ఇస్తే వర్మ సమ్మతించారు ఆయన గెలుపు కోసం విశేషంగా కృషి చేశారు అదే సమయంలో పవన్ కోసం మెగా కుటుంబం బుల్లితెర నటులు రంగంలోకి దిగారు ప్రచారం చేశారు అయితే మొన్నటి వరకు వర్మను ఆకాశానికి ఎత్తేసిన జన సైనికులు పవన్ కు భారీ విజయం దక్కేసరికి ఆ క్రెడిట్ అంతా మెగా కుటుంబానికి ఇచ్చారు అంతటితో ఆగకుండా వర్మ వల్ల పవన్ గెలవలేదని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు దీంతో టీడీపీ జనసేన మధ్య గ్యాప్ ప్రారంభమైంది సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడిచింది ఈ నేపథ్యంలోనే వర్మపై దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది ఈ ఘటనకు సంబంధించి కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే ఈ ఘటనకు దారి తీయడానికి కారణం మాత్రం వైసీపీ కార్యకర్తలను టీడీపీలో చేర్చుకోవడమే మొన్నటి వరకు కొంతమంది వైసీపీకి మద్దతుగా ప్రచారం చేశారు అటువంటి వారు ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీలో చేరారు వారిని వర్మ సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేర్చుకున్నారు జనసేనకు వ్యతిరేకంగా పనిచేసేలా వారిని ఎలా చేర్చుకుంటారు అంటూ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక శుక్రవారం రాత్రి విజయవాడ నుంచి పిఠాపురం చేరుకున్న వర్మపై దాడికి ప్రయత్నించారు కానీ వర్మ త్రుటిలో తప్పించుకున్నారు కానీ వర్మ వాహనాలు ధ్వంసమయ్యాయి పవన్ కళ్యాణ్ కోసం సీటు త్యాగం చేస్తే పరిస్థితి ఇంత దాకా తెచ్చారని జన సైనికులపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక ఎన్నికల ఫలితాలు వచ్చిన 2 రోజులకే ఈ ఘటన చోటు చేసుకోవడంలో 2 పార్టీల శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది దీనిపై పవన్ తో పాటు చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి